చాలామంది ఇప్పుడు ఊబకాయం, ఊబకాయం అంటే అనవసరంగా ఒళ్ళు పెరుగుతుంటుంది. అంటే అందరికి కాదు, కొంతమందికి ఆహారం వల్ల పెరుగుతుంది, కొంతమందికి కేవలం వారి అలవాట్ల వల్ల, తర్వాత కొన్ని ఈ మార్పులు అంటే ఇవి మత్తు పదార్థాలు, రెండవది మాంసాహారం, దీనివల్ల కూడా వెయిట్ పెరుగుతారు. కాబట్టి దీనికి తగ్గాలంటే ఇదివరకు చెప్పాను, ఈ అతిబల అనేది, అతిబల చెట్టు ఆ కొమ్మలు మాత్రం ఒక అడుగు పొడవు మందర కొమ్మలు, సుమారు 7-8 కొమ్మలు కట్టెలు, అవి తెచ్చి పచ్చివి, దానికి రాగి తీగ చుట్టి పాలు వేడి చేసి ఆ పాలలో తిప్పుతుంటే ఆ పాలు గడ్డగట్టి పౌడర్ అయిపోతుంది. ఆ దాంట్లో చక్కెర కలుపుకొని ఆ పాలు అది తింటే బలం వస్తుంది, తర్వాత ఈ వేడి తగ్గుతుంది, ఈ లోపల కొవ్వు పదార్థం తగ్గుతుంది. తర్వాత ఆ రకంగా చేయొచ్చు. లేదా అతిబల ఆకులు తిన్నా కూడా అలా ఈ వెయిట్ తగ్గుతుంది. ఇంకా మీకు సులభంగా కావాలంటే ఆ వెయిట్ తగ్గడానికి కూడా మీకు మందులు ఉన్నాయి మా దగ్గర. క్లినిక్ వస్తే మేము మందులు ఇస్తాము. దానివల్ల 2 నెలలు తింటే నెలకు 5 కిలోల నుంచి 10 కిలోల దాకా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా తగ్గించుకొని తర్వాత మరి తినే ఆహారం కూడా కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ అంటే ఏంటి? సాత్విక ఆహారం, సాత్విక ఆహారమే తింటే మంచిది. కాబట్టి సాత్విక ఆహారం అంటే పప్పు దినుసులు, కాయగూరలు, ఆకుకూరలు ఇలాంటివి తినాలి. ఈ మధు మాంసాలు పనికిరావు. చాలామందికి ఈ తాగుడు వల్ల వికారమైనటువంటి కడుపు ఇంత ముందుకు వచ్చి కడుపు పెరిగిపోతుంటుంది. అది కూడా వాళ్ళు ఆలోచన చేసుకోరు. వాళ్ళు ఎందుకంటే తాగుడు మానేయాలి ముందు. తాగుడు మాత్రం చాలా చెడ్డది, మనిషికి ఆయుష్ తగ్గిస్తుంది. తొందరగా 100 ఏళ్ళు బతికేవాడు 50 ఏళ్ళకే పోతాడు. అలాంటివన్నీ కొన్ని తగ్గించుకుంటే మనిషికి ఆయుష్ పెరుగుతుంది, సుఖంగా జీవించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు బరువు తగ్గించుకోవాలంటే మీరు ఇలాంటి మూలికలు ఇవన్నీ మాతో కాదు అని అనుకుంటే మీరు క్లినిక్ వస్తే మేము మందులు ఇస్తాం. దానివల్ల 2 నెలలు వాడితే చాలు, ఒక 10 కిలోలు 15 కిలోలు తగ్గిపోతారు. కాబట్టి దానివల్ల మీకు మేలు జరుగుతుందని కోరుతున్నాను. ఇప్పుడు చాలామందికి బీపీ అంటే ఇరిటేషన్ పవర్ పెరుగుతుంది. బీపీ ఉంటే ఇరిటేషన్ అంటే మనిషి ఊరికి అనవసరంగా కోపం రావడం, ఎక్కువ మాట్లాడడం, తర్వాత ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఆ బీపీని కానీ కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే ఇదివరకు పూర్వకాలంలో ఇటువంటివన్నీ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు అందరికీ, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ వయసుతో సంబంధం లేకుండా అందరికీ వచ్చేస్తుంది. ఈ ఇరిటేషన్ పవర్ తగ్గాలంటే ముందు మన బాడీని సమశీతలం చేసుకోవాలి. ఈ బాడీని సమశీతలం చేసుకోవాలంటే దీనికి అనేకమైన అటువంటి మూలికలు ఉన్నాయి, తర్వాత మందులు కూడా ఉన్నాయి. ఇప్పుడేమో ఆమ్లా జ్యూస్ అని దొరుకుతుంది. ఇప్పుడు ఉసిరికాయ ఆమ్లా జ్యూస్, ఆ ఆమ్లా జ్యూస్ ఒక బాటిల్ తెచ్చుకొని తాగితే కూడా ఈ ఉద్రేకము, ఇరిటేషన్ పవర్ ఏదో తగ్గిపోతాయి. తర్వాత ఇంకా బీపీ కొంతమంది అలోపతి డాక్టర్లు ఏం చేస్తారు, నువ్వు బ్రతికినంతకాలం ఈ టాబ్లెట్ చేసుకుంటూ ఉండు అని చెప్తారు. అలా కాదు, దేనికైనా ఒక లిమిట్ ఉంది. కాబట్టి ఇన్ని రోజులు ఇది వాడితే ఇది తగ్గిపోవాలా అనేది ఆయుర్వేదంలో ఉంది. కానీ అలోపతిలో అలాంటి సిస్టమ్ లేదు. కాబట్టి ఆ బీపీ తగ్గడానికి మీరు కొన్ని మూలికలు వాడచ్చు. తర్వాత ఇదివరకు చెప్పే అతిబల షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. అతిబల రోజు 2 ఆకులు తింటే. కాబట్టి ఇంకోటి, ఈ సబ్జా కంటే మనం పెద్ద తులసి మంచి సువాసన వస్తుంది. ఆ సువాసన దాన్ని ఇంత తెచ్చి 4-5 గ్లాసులు పోసి నీళ్లు బాగా మసలబెట్టి అవి వడగట్టుకొని ఆ నీళ్లు చేవిస్తే బీపీ కంట్రోల్ అయిపోతుంది. అది కనీసం ఒక 15 రోజులు, నెల రోజులు తాగాలని. లేదంటే మా దగ్గర కషాయం ఉంది. ఎందుకంటే చెట్ల నుంచి పెద్ద పెద్ద వృక్షాల నుంచి తెచ్చిన బెరడు, ఆ బెరడుతో తయారు చేసిన కషాయం ఉంది మా దగ్గర. ఆ కషాయం కూడా వాడచ్చు. కషాయం ఇస్తాం, ఒక బాటిల్ వాడితే చాలు, కంట్రోల్ అయిపోతుంది. తర్వాత మీరు బీపీ వల్ల బాధపడే అవసరం ఉండదు. కాబట్టి
ఆయుర్వేదాన్ని అన్ని రకాలుగా మీరు నమ్మి ఆయుర్వేదాన్ని వాడుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలా. తర్వాత ఈ నాటు వైద్యం అనే పుస్తకం రాశాము. ఈ నాటు వైద్య పుస్తకం, నాటు వైద్యం అంటే ఇందులో అనేకమైన అంటే సుమారు 1100 చిట్కా వైద్యాలు దీంట్లో రాయడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకంలో మీరు కొన్ని పుస్తకంలో చదివితే మీకు చాలా విషయాలన్నీ మీకు డాక్టర్ లేకుండా ఈ ఇందులో ఉన్న విషయాలు మీరు ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పుస్తకాలు గొల్లపూడి వాళ్ళు రాజమండ్రి ప్రింట్ చేస్తారు, అమ్ముతారు. కాబట్టి ఇది నాటు వైద్యం. నాటు మధ్యలో టీ ఉంది. నాటు అంటే నాటు కాదు, నాటి వైద్యం అంటే ఆనాటి వైద్యం. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని ఈ పుస్తకాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. చాలామందికి నిద్రలేమి అంటే నిద్ర రాదు. ఎందుకంటే అనేకమైన అడ్డమైన ఆలోచనలు. ఇప్పుడు పిల్లలకి పెద్దలకి అందరికి కూడా ఇది కూడా ఒక జబ్బు అయిపోయింది, నిద్ర లేకపోవడం. నిద్ర ఎందుకు ఉండదు? మనిషికి ఉన్నంత వరకు సరైన టయానికి సమయానికి భోజనం చేసి సమయానికి సాత్విక ఆహారం తీసుకొని సమయానికి మీరు పడుకుంటే నిద్ర వస్తుంది. కాబట్టి అటువంటి అలవాట్లు లేవు ఇప్పుడు. చాలామంది పిల్లలతో సహా పిల్లలు పెద్దలు అంతా ఈ ఫోన్లు చూసుకోవడం, రాత్రి 11, 12 గంటల వరకు చిన్నపిల్లలు కూడా ఫోన్లు చూసుకొని తర్వాత పడుకోవడం లేదు. ఇటువంటి అలవాట్ల వల్ల కూడా ఈ నిద్రలేమి వస్తుంది. కాబట్టి ఈ నిద్రలేమికి రోజు మీరు అశ్వగంధ, అతిమధురం పొడులు దొరుకుతాయి, మీకు బజార్లో దొరుకుతాయి. ఇవి సమానంగా తెచ్చి ఒక డబ్బాలో పెట్టుకోవాలి. ఆ డబ్బాలో పెట్టుకొని రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక చెంచాడు టేబుల్ స్పూన్ పాలల్లో కలుపుకొని తాగాల. తాగితే మీకు బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది, జ్ఞాపశక్తి వస్తుంది, మనిషికి బలం వస్తుంది. దానివల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. ఏది? అశ్వగంధ, అతిమధురం. అతిమధురం అంటే మూలికే ఆ చెట్టే తీయగుంటుంది, మీరు చక్కెర కలిపే అవసరం లేదు. ఆ రెండు కలిపి మీరు పాలలో కలుపుకొని తాగితే దీనివల్ల మంచి నిద్ర పడుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, తర్వాత ఆరోగ్యం బాగుంటుంది, మీకు బలం వస్తుంది దానివల్ల. కాబట్టి అది మీరు వాడుకుంటే నిద్రలేమి అనేది ఉండదు, వాడుకోవచ్చు. లేదా మా దగ్గరికి వస్తే మేము ఇస్తాం.